జైల్లోకి వెళ్ళావు ఏమనిపించింది? జైలుకి వెళ్ళాక మంచిగా ఒక వారం రోజులు భయం అనిపిస్తుంది సార్, జైలు అంటే ఎట్లుంటుందో అని. ఆ తర్వాత లోపల ఇక మంచిగా స్కూల్ గీళ్ళు అన్నీ చదువు రాకుంటే రోజు ఒక అక్షరం నేర్చుకోవాలని చెప్తారు సార్. నేను ఆల్రెడీ ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ చదువుకుంటూ కూర్చున్నాను సార్. అసలు నువ్వేం చదువుకున్నావు? మీ అమ్మ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా డాడీ మెకానిక్ సార్, మమ్మీ హౌస్ వైఫ్ సార్. ఏం చదువుకున్నాను? నేను 6th పాస్ సార్. అంతే. మరి 6th పాస్ 7th వెళ్ళకుండా నువ్వు మరి దొంగతనాల కింద పిల్లవు అసలు అప్పుడు చిన్న ఉన్నప్పుడు 97కి వెళ్ళి నేను డ్రింక్ చేస్తున్నా సార్. అప్పుడు అంటే పేకాట క్లబ్లలో పోయి అప్పుడు చిన్న ఉన్న ఏజ్లోనే 97లోనే 10-12 సంవత్సరాలు ఉన్నప్పుడే రోజు క్లబ్కి పోతుండే, పత్తాలు ఆడుతుండే ఉంటుండే. మా సెక్షన్ ఉండే సార్. స్కూల్కి వెళ్ళకుండా పత్తాల వైపు ఎవరు పత్తాలు ఆడుతుండే సార్. అప్పుడు తీసుకెళ్ళారు నీకు? మా బాబాయ్ పేకాట క్లబ్లు ఉన్నాయి సార్. లోవల్ ట్యాంక్ వార్తా పేపర్ ఉంది కదా సార్, దాని ఆపోజిట్ గ్రేటర్ హైదరాబాద్ క్లబ్ ఉన్నది. అందులో పోయి మా బాబాయ్ క్లబ్ పెద్ద 2 సెక్షన్లు ఉన్నాయి సార్ నేషనల్. ఇక అందులోనే వండుకుంటా ఆయననే రోజు 200-400 ఇస్తుండే. ఇక అందులోనే నేను కలుపుకొని నేను కూడా ఆడుకుంటుండే అందులోనే రోజు ఆడి. కానీ మరి క్లబ్కి వెళ్తున్నప్పుడు మీ మదర్ కానీ ఫాదర్ కానీ వద్దు అని చెప్పలేదా? చెప్పలేదు సార్. వెళ్ళొద్దని అని చెప్పారు కానీ మంచిగా పని చేసుకో అని చెప్పారు కానీ సార్, నేను మమ్మీ డాడీ మాట వినలేదు సార్. ఇక మా బాబాయ్ అదే ఫీల్డ్ కాబట్టి నేను కూడా ఇక అందులోనే పని చేసుకుంటా పతలా ఆడుతుండే సార్. అది పేకాట క్లబ్బులు బంద్ అయిపోయినాయి, ఇక చేయి టైడ్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాక ఇక స్నాచింగ్ చేయవలసి వచ్చింది సార్. అంటే పేకాట ఆడుతున్నప్పుడే నీకు తాగుడు అలవాటు అయిందా? అవును సార్. ఆ తాగుడు అలవాటు అవడం, పేకాట క్లబ్లు బంద్ అయిపోవడం, డబ్బులు లేక. అవును సార్. చైన్ స్నాచింగ్ అవును సార్ ఎంచుకున్నాం. వచ్చిన డబ్బులతో తిరుపతిలో ఇంకొక అవతారం అయితే అది కూడా నేరమే కదా? అవును సార్. మరి అక్కడ ఎవరు పోలీసులు దొరకలేదా? పోలీసు వాళ్ళకి దొరకలేదు సార్. మరి అక్కడ 40 రోజులు ఉన్నప్పుడు అమ్మా నాన్న ఎవరు గుర్తు రాలేదా నీకు? గుర్తుకొచ్చారు సార్. ఫోన్ చేసిన సార్, ఇంటికి ఫోన్ చేస్తే అందరిని పట్టుకపోతూ ఏడుస్తున్నానంటే నేను ఫుల్ బాధపడ్డా సార్. కానీ 40 రోజులు ఉన్నావు కదా? అవును సార్. ఎవరికి ఒక్క ఫోన్ కూడా ఎవరికి చేయలేదు సార్. అప్పుడు డాడీకి ఫోన్ చేసి అప్పటిదప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఈయన అందరూ ఆడుకొచ్చేసారు సార్. నేను అప్పటికే లొంగిపోయినా. అప్పుడే టాస్క్ ఫోర్స్ వాళ్ళకి దొరికితే నన్ను కొడుతుండే సార్, బాగా కొడుతుండే, ఫుల్ పనిష్మెంట్ ఉంటుండే. మా ఫ్యామిలీని ఎంక్వైరీ అందరినీ చేశారు సార్. ఇది ఎసొంటి మంచి అంటే అందరూ మంచోళ్ళే మంచిగానే ఉంటారు అని చెప్తే అట్లా కూడా పోలీసు వాళ్ళతో దెబ్బలు తినకుండా తప్పింది సార్. నువ్వు చెప్పు, అసలు ఏ నేరం చేసి జైలుకి వెళ్ళావు? దోస్తు ఫ్రెండ్స్ కూడా గణేష్ పండుగ వెళ్ళి సార్, నిమజ్జనం అంటే నిమజ్జనం గణేష్ నిమజ్జనంకి ప్యాన్ కొడుతుండే మేము. ఇట్లా ఫ్రెండ్స్ ఏమో. మీ అమ్మగారు మీ నాన్నగారు వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? మా మమ్మీ శారీస్ బిజినెస్ చేస్తుంది, మా డాడీ డెకరేషన్ చేస్తాడు ఫంక్షన్ హాల్. ఏం చదువుకున్నావు? నేను 9th ఫెయిల్. అయితే తర్వాత 5 నుంచి 6 చదవకుండా మరి ఎందుకు ఇవన్నీ తిరిగావు? 9th ఫెయిల్ అయినా సార్. 9th వరకు చదువుకున్నావు, మరి 10th ఎందుకు వెళ్ళలేదు? స్కూల్లో అప్పుడు ఫ్రెండ్స్ ఏమో. 9th ఫెయిల్ 9th మరొకసారి చదవాలి కదా? చదువుకోలేదు సార్, ఇంట్రెస్ట్ లేకుండా. ఇక ఫెయిల్ అయిపోయి 9th ఫెయిల్ అయిపోగానే ఇంట్రెస్ట్ లేకుండా చదువుకో. ఏం చేసేవాడివి? ఆటో నడిపిస్తుండి, ఇంట్లో ఎంబడేసి బట్టల బిజినెస్ అవుతుండి. మరి ఆటో నడుపుకుంటూ ఉన్న నువ్వు మరి జైలుకి ఎందుకు వెళ్ళావు? కానీ అంటే బ్యాండ్ కొడితే పైసలు ఇస్తుండే సార్, 500 ఇస్తారు బ్యాండ్ కొడితే. ఫ్రెండ్స్ సర్కిల్లో ఇట్లనే బ్యాండ్ కొడదామని పిలిచిరు. పోయినాం నిమజ్జనం టైంలో గణేష్ లేదు. సరే అని చెప్పి బ్యాండ్కి ఇట్లా కొట్టినాము. ఇట్లా ఇనాం పైసలు వస్తాయి సార్ ఎగ్రేషిటీ. ఆ పైసలు అందరం పంచుకున్నాము. రూమ్ కాడికి వచ్చినాం, బ్యాండ్ దుకాణం కాడికి మాట్లాడినాం, డ్రింక్ ఇట్లా వేసినాము అందరం. ఒక ఆయన ఎక్స్పర్ట్ అయినానేమో సుభాష్ అని ఉండే. అయినా మా ఫ్రెండ్ ఏం చేసిండు, మాట్లాడాలా కొట్టుకురు ఇద్దరు. మేము ఇంట్లోకి వెళ్ళిపోయినాం, వచ్చినాం. ఇక మెట్ల మీకు వెళ్ళే లోపల ఈయన షెట్టు లేదు, ఏం లేదు. ఏమైంది ఎందుకు కొట్టుకురా అంటే ఇట్లా పైసలు అక్కడ కొట్లాడి వేసిన రాయుడు, ఇద్దరు పత్తలు ఆడుకురంట, తాగిరంట తెలియదు. అది మేము ఇంట్లోకి పోయినాం, అప్పుడే వచ్చింది. ఇక మాట్లాడే చేసే లోపల నేను అప్పటికి కొట్టి చంపేసింది, మాకు తెలియదు. మా ఆయన ఎంబడి నా చూసిన 5 మంది ఉంటారు కదా బ్యాండ్ వాళ్ళు, వీళ్ళిపోండి ఎంబడి అని చెప్పి మమ్మల్ని వీళ్ళ ధైర్యం చూసుకొని చంపేసిండు ఆయన అని చెప్పి. అంటే మర్డర్ కేసులో మర్డర్ చేస్తున్నాం నువ్వు లేవు? లేదు సార్. పక్కా కన్ఫామ్. ఇద్దరం లేము సార్. A3 లేడు, A2 లేడు, A1 ఒక్కనే. మరి A2 A3 ఎందుకు వచ్చారు అందరూ? ఇప్పుడు ఆయన నెంబర్ తిరుగుతాం కదా సార్, నెంబర్ తిరుగుతాం. అదే రోజు మేము ఆర్డర్కి పోయి బ్యాండ్ కొట్టేసి వచ్చినాం. మరి పోలీసులు చెప్పలేదా? మేము చేయలేదు. చెప్పినాం సార్ మేము. చెప్తే నమ్మలేరు, మీరు ఉండి మీరు ఆపలేక మీరు అని చెప్పి, ఒక ప్రాణం పోతుంటే మీరు ఇద్దరు నిలబడ్డారేమరా అని చెప్పి అట్లా మమ్మల్ని ఎంబడి బుక్ చేసి. కానీ రికార్డులో నువ్వు ఆయన పొడుస్తుంటే పట్టుకున్నావు అని కూడా చూపిస్తుంది కదా? అదేం లేదు సార్. అదే
అక్కడ చేసేటప్పుడు ఆ సీసీ కెమెరా లేదు ఏం లేదు, రూమ్లో చంపేసిండు ఆయన. చంపేసావా? మేము కాదు సార్, మా ఫ్రెండ్ చంపేసిండు. ఉమ్. ఆయన ఎంబడి ఉన్నందుకు మమ్మల్ని కేసులో బుక్ చేసి. ఉమ్. కేసులో ఒక అన్యాయంగా బుక్ అయిన తర్వాత జైలుకి వెళ్ళినప్పుడు ఏమనిపించింది? చెయ్యని దానికి జైలుకి వచ్చి కలిపి ఇంట్లో బాధ పెట్టి మళ్ళీ మాకు జైలు కూడా తినుడు, డ్యూటీలోకి ఇవ్వకుండా అయిపోయింది. ఇట్లా బాధపడ్డాం సార్. జైల్లోకి వచ్చి ఏం నేర్చుకున్నావు? జైల్లోకి వచ్చి మళ్ళీ ఇంకోసారి ఎవరు సొప్పతనే తిరగొద్దు, చెడు దోస్తాన్ని తిరగొద్దు, మళ్ళీ ఇట్లే తాగుట్లా పోయినామనుకో మళ్ళీ చెయ్యనేరా మళ్ళీ మన మీద వచ్చి పడుతుంది, మళ్ళీ జైలు పాలవుతామని చెప్పి ఎవరు సొప్ప మరి తిరగకుండా. 9వ క్లాస్ కంప్లీట్ చేసావు అక్కడ? నేను ఫెయిల్ అయిపోయినా సార్. అవును, మరి అక్కడ జైల్లో చదువుకోలేదు? చదువుకోలేదు అంటే జైల్లో క్లాసులు ఉంటాయి సార్. ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు అంటే 9th క్లాస్ అంటే ఆ క్లాస్లో కూర్చోవాలి, చదువుకోవాలి. సార్ వాళ్ళు ఇట్లా వస్తున్నాయి, నీకు ఎంత వస్తుంది చదవడానికి రాయనీకంటే అది రాదు. మీ ఇద్దరు జైల్లో పరిచయం, బంకులో నేను పరిచయం? బంకులో పరిచయం, బంకులో పడుతుంది. పెట్రోల్ బంక్. మీ ఇద్దరు బంకులో కలిసి పనిచేస్తున్నారు. ఇద్దరు చేసే నేరాల గురించి మాట్లాడుకున్నారు ఎప్పుడైనా? లేదు సార్, లేదు సార్, మాట్లాడుకోలేదు సార్. మళ్ళీ పోలీస్ డ్యూటీ స్టేషన్లో పోవద్దు. డ్యూటీ అయిపోయిందంటే కదా మరి మళ్ళీ పొద్దున్న డ్యూటీకి వస్తావా లేదా అంతే. కానీ గత నేరాల గురించి మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు బయటకు వచ్చాక? అంటే మరి ఇంకోసారి నేరాల వైపు వెళ్ళకూడదు మాట్లాడుకుంటారా, లేదా ఇంకోసారి ఈ విధంగా చేస్తే దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి మాట్లాడుకుంటారు? లేదు సార్, ఇంకోసారి మళ్ళీ జైలుకి పోవద్దు, మంచిగా పని గవర్నమెంట్ 15,000 ఇస్తారు. జాబ్ ఇన్వెస్ట్ చేసుకుంటే 2 times లంచ్ కూడా ఆనే పెడతారు సార్. మంచిగా ఉంది. 2 times లంచ్ కూడా ఆనే ఉంటుంది సార్. అన్నీ సన్న బియ్యమే. బంకులో సార్లు కూడా మంచిగానే చూసుకుంటారు సార్. ఎంత వస్తుంది ఇద్దరికి? నా 15 వస్తుంది. 15 సార్ అని సీనియర్ జూనియర్ అని ఏం లేదు సార్, డైరెక్ట్ ఎక్కడే 15,000 ఎవరికైనా కానీ. ఏం చేస్తారా డబ్బులు? డబ్బులు ఇంట్లో ఇచ్చేస్తాం. ఇంట్లో 12,000 ఇస్తాం సార్, 3,000 వాడుకుంటాం, బట్టలు గిన కొనుక్కుంటాం సార్. ఇప్పుడు మీరు కొంతకాలం నేరాలు చేశారు, ఇంట్లో వాళ్ళందరూ మీకు దూరం పెట్టారు, ఇప్పుడు మారారు, డబ్బులు ఇంట్లో ఇస్తున్నారు. అప్పుడు మీ అమ్మ మీ నాన్న ఎలా ఫీల్ అవుతారు? ఖుషిగా ఉంటారు సార్. ఇంటికాడ కూడా ఎవడైనా దోశ ఆనందపడుతుంది సార్. అప్పుడు అంటే ఏదో చెప్పకుండా దోశలు ఎంబడి తిరిగినో అయిపోయింది. ఇప్పుడు మంచిగా డ్యూటీ చేసుకుని మంచిగా ఉండాలి లైఫ్ అనేది. మంచిగా జీతం వస్తుంది, 4 రూపాయలు వస్తుంది, నలుగురు చూసినా కానీ మీకు ఖుషి అవుతారు. ఇప్పుడు మర్డర్ కేసు కాదు, ఏం లేదు, మంచిగా ఉన్నాడు పోరుడు అని చెప్పారు. నీకు? నాకు అయితే మంచిగానే ఉంది సార్. హైటెక్ సిటీలో డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి 10th ఇస్తారు సార్ శాలరీ. మాకైతే 2ndకే ఇచ్చేస్తారు డైరెక్ట్. హైటెక్ సిటీ బంజారాల్స్ పోతారు, వాళ్ళకి 10th ఇస్తారో 15th ఇస్తారో తెలియదు. మాకు ఇంత మంచిగా ఫుల్ ప్రిఫరెన్స్ పోలీసు వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు చెప్తారు, జైలర్ సార్ చెప్తారు. సెకండ్ పడగానే సాలరీ వచ్చేస్తుంది సార్. 2ndకే ఇచ్చేస్తారు సార్ జీతం. అప్పట్లో ఏముండదు.